నయా హైదరాబాద్ సిటీగా పేరు అందబోతున్న జహీరాబాద్ సిటీకి అయితే వచ్చేసాను. ముంబై హైవే నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఫార్చ్యూన్ ఎస్టేట్స్ వారి సింప్లెక్స్ విల్లా దగ్గరికి అయితే వచ్చేసాను. 3 BHK. నాకైతే ప్రాజెక్ట్ చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పీపుల్కి కానీ లేదు అంటే ఇక్కడ నియర్ బై ఉన్న ఎంప్లాయ్మెంట్కి మనం అనుకున్న డ్రీమ్ హౌస్, అది కూడా అతి తక్కువ ప్రైస్లోనే ఒక విల్లా వస్తుంది అంటే ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి. ఖచ్చితంగా మన డ్రీమ్ హౌస్ని ఫుల్ఫిల్ చేసుకున్నట్టే. సో మరి అలాంటి డ్రీమ్ హౌస్ ఇక్కడ ఎలా ఉండబోతోంది, ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి, లొకేషన్ హైలైట్స్ ఏంటి, వీళ్ళు ఇస్తున్న ఎమ్యూనిటీస్ ఏంటి, ఇవన్నీ చెప్పడానికి నేనైతే మీకు వచ్చేసాను. ఫస్ట్ మీకు ఈ ప్రాజెక్ట్ అంతా చూపించి టోటల్ డీటెయిల్స్ మీకు చెప్పేస్తా. సో నాతో పాటు ఇలా ఫాలో అయిపోండి. సో ప్రాజెక్ట్ హైలైట్స్ అన్నీ కూడా నేను మీకు ఇంట్రడ్యూస్ చేసేస్తాను. ఎమ్యూనిటీస్ బాగుండాలి అండ్ నా పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి ప్రీ ప్రైమరీ అండ్ ప్రైమరీ స్కూల్స్ ఉండాలి. నా పేరెంట్స్ వాకింగ్ చేసుకోవడానికి బయట హైవేలో ఎక్కడికి వెళ్లకుండా వాకింగ్ ఏరియా ఉండాలి. ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా మనం ఒక ఇంటికి వెళ్ళాలి అంటే ఇవన్నీ చూస్తూ ఉంటాం. బట్ నాకైతే అనిపిస్తుంది ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. సో 183 స్క్వేర్ యార్డ్స్లో 1260 SFTలో మనకి సూపర్ లగ్జరియస్ట్ 3 BHK సింప్లెక్స్ విల్లా అనేది ఇక్కడ బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేయబడుతుంది. అండ్ విల్లాకి కూడా స్పేషియస్ కానివ్వచ్చు అండ్ రోడ్కి కూడా అంటే ఆపోజిట్ విల్లాస్కి మధ్యలో 60 ఫీట్ రోడ్ కానివ్వచ్చు అండ్ 100% వాస్తు అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా చాలా ప్లెజెంట్ ఏరియా అండి. నేచర్ అయితే ఎంత బ్యూటిఫుల్ ఉందంటే గ్రీనరీ కానివ్వచ్చు అండ్ ఆ ప్లెజెంట్ కానీ చాలా అద్భుతంగా ఉంది. ఆల్మోస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అయితే చాలా వరకు ఉన్నాయి. బట్ ఇంక ఫ్యూచర్లో కూడా చాలా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ రాబోతున్నాయి. అండ్ ముఖ్యంగా ఏంటంటే ది బిగ్గెస్ట్ లార్జెస్ట్ ఇంకో కంపెనీ ఏంటంటే నిమ్స్. సో ఇక్కడ ఏంటంటే చాలా వరకు ఎంప్లాయ్మెంట్ వస్తున్నారు. ఎస్పెషల్లీ ఈ ఫార్చ్యూన్ ఎస్టేట్స్ ఈ ట్రిపుల్ లగ్జరియస్ట్ 3 BHK విల్లా మాత్రం ఎస్పెషల్లీ ఈ ఎంప్లాయ్మెంట్ కోసం మాత్రమే ఎక్కువగా కన్స్ట్రక్ట్ చేయబడుతుంది. బికాజ్ వాళ్ళకి చాలా నియరెస్ట్లో ఉంటుంది ఈ ప్రాజెక్ట్ కూడా. సో ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అండ్ ముఖ్యంగా వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి ఎవ్రీ మంత్ కూడా అంటే దీనికి EMI పీరియడ్ ఉంటుంది. ఎట్ ఏ టైం మనం పే చేయాలి అనుకుంటే 22 lakhsలో మనం పే చేయొచ్చు. లేదు EMIలోకి వెళ్ళాలి అనుకుంటే 26 lakhs అవుతుంది. సో ఎవ్రీ మంత్ కూడా 50,000 EMI మనం పే చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే బుల్లెటెడ్ EMI కింద ఎవ్రీ 6 monthsకి ఒకసారి 1 lakh కూడా మనం పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకా చెప్పాలి అంటే లొకేషన్ అయితే మాత్రం మనకి చాలా బాగుందండి. అంటే నియర్ బై అతి దగ్గరలోనే బస్ స్టాప్ ఉంది. అండ్ 3 kilometers ఫేసింగ్లోనే అంటే మనకి మెయిన్ రోడ్ ఫేసింగ్లోనే ఇన్ని విల్లాస్ అనేది కన్స్ట్రక్ట్ జరుగుతుంది. అండ్ 30 acresలోనే 480 విల్లాస్ అనేది ఇక్కడికి రాబోతుంది. అంటే 30 acresలో 480 విల్లాస్ అంటే మనకి ఎంత స్పేషియస్గా విల్లాస్ ఉండబోతుంది, ఎంత వెంటిలేషన్ ఉండబోతుంది, ఎంత ఆక్సిజన్ ఉండబోతుంది, ఇవన్నీ కూడా మీరు ఆలోచించండి. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పీపుల్కి కూడా 22 lakhsకే ది లగ్జరియస్ట్ సింప్లెక్స్ 3 BHK విల్లా అనేది ఫార్చ్యూన్ ఎస్టేట్స్ వాళ్ళు ఇవ్వడం అనేది నిజంగా మనం చాలా లక్కీయెస్ట్ పర్సన్స్ అనుకోవచ్చు. సో మీరైతే మిస్ చేసుకోకండి. నేనైతే అస్సలు మిస్ చేసుకోవాలనుకోవట్లేదు. ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా, లొకేషన్ హైలైట్స్ తెలుసుకోవాలన్నా, ప్రైస్ గురించి తెలుసుకోవాలన్నా, EMI గురించి తెలుసుకోవాలన్నా, మీ విల్లాని ఒక బ్యూటిఫుల్ డ్రీమ్ హౌస్గా మీరు చేసుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. సో నేనైతే ఫార్చ్యూన్ ఎస్టేట్ వాళ్ళది 3 BHK సింప్లెక్స్ విల్లా గురించి ఆల్మోస్ట్ మీకు అన్ని డీటెయిల్స్ చెప్పేశాను కదా. బట్ ఈరోజు నాతో పాటు ఫార్చ్యూన్ ఎస్టేట్ సేల్స్ డైరెక్టర్ వెంకట్ సార్ నాతో ఉన్నారు. సో మరి సార్తో మాట్లాడి ప్రాజెక్ట్ హైలైట్స్ కానీ, ప్రైస్ హైలైట్స్ కానీ, లొకేషన్ హైలైట్స్ కానీ తెలుసుకుందాం. హలో సార్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సార్ నాకైతే ప్రాజెక్ట్ చాలా బాగా నచ్చింది. బట్ నేను కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకు ఒక క్వశ్చన్ అడిగాను. మరి మా వాళ్ళందరూ ఇక్కడ తీసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళకి వచ్చే డౌట్ ఏంటంటే హైదరాబాద్ నుంచి జహీరాబాద్ 112 kilometers వచ్చి ఇక్కడే ఎందుకు మేము విల్లా తీసుకోవాలి అనేది అందరికీ ఒక క్వశ్చన్ మార్క్. సో మరి అలా డౌట్ ఉన్న వాళ్ళందరి కోసం మీరు ఏం చెప్తారు? చాలా మంది అనుకుంటారండి, అంటే హైదరాబాద్ నుండి 100 kilometers ట్రావెల్ చేసి జహీరాబాద్లో ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు. యాజ్ మీరు వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లు నయా హైదరాబాద్గా పేరు అందబోతుంది మన జహీరాబాద్ అనేది. ఎందుకంటే ఇక్కడ నిమ్స్ అన్నది నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ 13,500 acresలో రాబోతుందండి. ఇందులో లాట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీస్, ఎలక్ట్రికల్ మొబిలిటీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ రాబోతున్నాయి. ఇందులో ఆల్రెడీ కొన్ని కంపెనీస్ ఎస్టాబ్లిష్మెంట్ అయినాయి. అండ్ దెన్ ఫ్యూచర్లో కూడా ఎంప్లాయ్మెంట్ ఇక్కడ రాబోతుంది. ఆల్రెడీ మీరు చూసింటే జహీరాబాద్ నుండి నిమ్స్కి అన్నది 100 feet రోడ్ ఆల్రెడీ వర్కింగ్ స్టార్ట్ అయిపోయింది. సో లాట్ ఆఫ్ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ జరుగుతున్నాయి. సో రానున్న 3 to 5 yearsలో మనకి ఇక్కడ
5 lakhs నుండి 8 lakhs వరకు జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. సో వాటందరి కోసము మనం ఏదైతే హౌసింగ్స్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ కోసం స్టార్ట్ చేసిన ప్రాజెక్టే మన ఈ ఫార్చ్యూన్ ఎస్టేట్స్. ఓ సూపర్ సార్, అంటే ఇది నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి సువర్ణ అవకాశం. కరెక్ట్. బికాస్ 22 lakhs బడ్జెట్ లోనే నిజంగా ఇంత బ్యూటిఫుల్ లగ్జరియస్ ల్యాండ్ కాస్ట్ కే మీకు ఇక్కడ మీకు హౌస్ అన్నది వస్తుంది. ఎందుకంటే మనం ఇది ఒక 115 acres ఆఫ్ వెంచర్ అండి. ఇది వచ్చేసి మనము 3 to 4 years బ్యాక్ పర్చేసిన ల్యాండ్ అది. సో వెరీ లిమిటెడ్ యూనిట్స్ ని మాత్రమే ప్లస్ లిమిటెడ్ ఆఫర్ పీరియడ్ లో మాత్రమే మనము ఈ యూనిట్స్ ని 22 lakhs కన్నది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఫేజ్ 1 కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. అందుకని ఫేజ్ 2 లో మనం ఇది ఈ ఆఫర్ ఇవ్వగలుగుతున్నాము. దట్ ఇట్స్ లిమిటెడ్ పీరియడ్ అండ్ లిమిటెడ్ నంబర్స్ కి మాత్రమే ఇవ్వగలుగుతున్నాం మనం. ఎక్సలెంట్. ఒకవేళ 22 lakhs అనేది అట్ ఎ టైం పేమెంట్ చేయలేము అనుకున్న వాళ్ళకు మనము యాజ్ ఇన్స్టాల్మెంట్ ఆఫర్ కూడా ఇస్తున్నాము. ఎవ్రీ మంత్ దే కెన్ పే 50,000 అండ్ బుల్లెటెడ్ ఈఎంఐ లాగా ఎవ్రీ 6 months కి ఒక 1 lakh పే చేసి విత్ ఇన్ 30 months అంటే 3 years టైం పీరియడ్ లో వాళ్ళు కంప్లీట్ చేసుకోవచ్చు పేమెంట్. సో ఇది కూడా ఒక మంచి అవకాశం అండి. ఇండిపెండెంట్ గా ఎవ్రీ మంత్ పే చేసుకునే వాళ్ళకి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం. ఎక్సలెంట్ సార్. సో మరి ప్రైస్ డీటెయిల్స్ చెప్పేశారు అండ్ అలానే ఇది చేశారు. నాకు ఇంకొక డౌట్ ఏంటంటే సార్, ఇక్కడ ఫ్యూచర్ లో అంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది అండ్ లొకేషన్ చూస్తే చాలా బ్యూటిఫుల్ ఉంది అండ్ మీరు విల్లా కూడా చాలా లగ్జరీగా ఇస్తున్నారు, ఎన్నో ఎమ్యూనిటీస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు, కమర్షియల్ ఏరియా ఇచ్చారు అండ్ కిడ్స్ కి వచ్చేసేటప్పటికి ప్రైమర్ అండ్ ప్రీమియర్ స్కూల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాకింగ్ ట్రాక్ ఉంది, పెద్దవాళ్ళకి చాలా మంచి ఆక్సిజన్ లెవెల్స్ కి అండ్ చాలా పొల్యూషన్ లేకుండా చాలా హెల్దీ, వెరీ లెస్ పొల్యూటెడ్ ఏరియా అండి. చాలా నేచర్ కి చాలా బాగుంటుంది. సో మరి ఇంత బాగుండి ఇన్ని ఫెసిలిటీస్ ఉండి కూడా మీరు ఎందుకు అంత తక్కువ ప్రైస్ కే మీరు విల్లా ఇస్తున్నారు? అదే మేడం, మనం అంటుంది ఇప్పుడు 30 acres లో ఫేజ్ 2 అన్నది చేస్తున్నాము. వీఆర్ గోయింగ్ విత్ 480 villas. బట్ లిమిటెడ్ గా మనం ఏం చేసామంటే టు ఎంకరేజ్ ది బయ్యర్స్, అంటే మనము స్టార్టింగ్ లో కొనే వాళ్ళకి ఇన్వెస్టర్ లాగా తీసుకున్నాం. సో వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం అన్నది వెరీ లిమిటెడ్ నంబర్స్ మాత్రమే మనం 480 లో వీఆర్ గివింగ్ ఓన్లీ 10% ఆఫ్ ది నంబర్స్ మాత్రమే మనము ఈ ప్రైస్ కి ఇవ్వగలుగుతున్నాం. దట్ ఈస్ హ్యావ్ ఎ వెరీ లిమిటెడ్ పీరియడ్. సో పీరియడ్ అండ్ నంబర్స్ కంప్లీట్ అయితే దెన్ ఆటోమేటిక్ గా ప్రైస్ విల్ బి ద చేంజ్. సూపర్, ఇదైతే చాలా బాగుంది సార్. సో మరి ప్రైస్ గురించి చెప్పేశారు అండ్ అలానే మరి లొకేషన్ ఎలా ఉంటుంది అంటే ప్రాజెక్ట్ హైలైట్స్ కూడా చెప్పారు కాబట్టి లొకేషన్ డీటెయిల్స్, నాకు లొకేషన్ హైలైట్స్ చెప్పండి. అంటే మనకి నియర్ బై స్కూల్స్ కానివ్వచ్చు, కాలేజ్ కానీ అండ్ ఓఆర్ఆర్, లేకపోతే ఇక్కడ నియర్ బై జస్ట్ 10 minutes డిస్టెన్స్ లోనే ఎయిర్పోర్ట్ కూడా ఉంది. సో ఒక్కసారి మనకు జహీరాబాద్ టౌన్ కి జస్ట్ 3 to 4 kilometer రేడియస్ లో ఉందండి. ఈ జహీరాబాద్ టౌన్ కి మహేంద్ర అండ్ మహేంద్ర మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్నది మేజర్ హైలైట్ వస్తుంది. అండ్ దెన్ ఈ 25 kilometer రేడియస్ లో మనకు బీదర్ ఎయిర్పోర్ట్ వస్తుంది. సో లాజిస్టిక్స్ పరంగా తీసుకున్నా కూడా మనకు ఇట్స్ అ వెరీ బెనిఫిటెడ్ పాయింట్. అండ్ దట్ టు రైల్వే స్టేషన్ ఇస్ జస్ట్ 6 kilometer రేడియస్. ఏదైతే వందే భారత్ మిషన్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిందో అందులో జహీరాబాద్ రైల్వే స్టేషన్ కూడా వన్ ఆఫ్ ది రైల్వే స్టేషన్. సో కమింగ్ డేస్ లో అది కూడా విత్ ఇన్ 500+ crores తో జహీరాబాద్ రైల్వే స్టేషన్ అనేది డెవలప్ అవుతుంది. సో ద బుల్లెటెడ్ ట్రైన్ విచ్ హాస్ బీన్ ప్రపోజ్డ్ ఫ్రమ్ బాంబే టు హైదరాబాద్, వీ హ్యావ్ ఓన్లీ 2 stations ఇన్ తెలంగాణ. ఫస్ట్ ఈజ్ జహీరాబాద్, సెకండ్ ఈజ్ వికారాబాద్. సో ఈ కనెక్టివిటీ కూడా మనకు రైల్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది. అలానే మీకు నేషనల్ హైవే కనెక్టివిటీ, ఈ ముంబై హైవే ఉంది. సో హైదరాబాద్ టు ముంబై హైవే కనెక్టివిటీలో కూడా దీనికి చాలా హైలైటెడ్ పాయింట్స్ అండి. నియర్ బై తీసుకుంటే మీకు ఓక్సన్ యూనివర్సిటీ ఉంది, ఎంఆర్ఎఫ్ ప్లాంట్ ఉన్నది, పిరమాల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇట్లా లాట్ ఆఫ్ ఇండస్ట్రియల్ హబ్ ప్లస్ ఎడ్యుకేషనల్ హబ్ అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నది. సో దీస్ ఆర్ ద మేజర్ హైలైట్స్ ఆఫ్ ద జహీరాబాద్. సో ఈ జహీరాబాద్ పీపుల్ ని కూడా, అంటే ఎవరైతే సిటీలో ఇప్పుడైతే నివసిస్తున్నారో వాళ్ళు చాలా మంది అనుకుంటుంటారు అంటే ఇప్పుడు ఓల్డర్ హౌసెస్ అయి ఉంటాయి, అంటే 20 feet రోడ్, 15 feet రోడ్స్ ఉంటాయి. అటువంటి వాళ్ళు ఇట్లా బయట కమ్యూనిటీస్కి వచ్చారని గేటెడ్ కమ్యూనిటీలో మీకు విల్లా టు విల్లా దెర్ ఇస్ ఎ 40 feet రోడ్ డిస్టెన్స్ అండ్ విల్లా టు విల్లా మీకు ఒక 5 feet డిస్టెన్స్ ఉంటుంది. సో నేచర్ కి దగ్గరగా ఉంటుంది, వెంటిలేషన్ పరంగా బాగుంటుంది, పొల్యూషన్ లేకుండా ఉంటుంది. అటువంటి వారి కోసమే మనం ఈ ప్రాజెక్ట్ ని పర్టికులర్ గా డిజైన్ చేయడం జరిగింది. ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మరి చూసారు కదా, నాకైతే విల్లా చాలా చాలా బాగా నచ్చింది. బికాజ్ అంటే నేచర్ కానివ్వచ్చు అండ్ మనకి నియర్ బై ఎలాంటి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అండ్ ఎలా ఉండబోతోంది అనేది చాలా చాలా పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ కూడా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం అనుకున్న డ్రీమ్ హౌస్ అనేది మనం అనుకున్న బడ్జెట్లో వస్తుందంటే అంతకన్నా ఇంకా హ్యాపీయెస్ట్ థింగ్ లేదు. చాలా మంది ఏం చేస్తారంటే బిజినెస్ పీపుల్ కానీ అరౌండ్ ఎక్కువగా ఐటీ సెక్టర్లో ఉన్న వాళ్ళకి చాలా లాంగ్లో ఉండడానికి ఇన్వెస్ట్మెంట్ చేస్తే రేపు పొద్దున వాళ్ళకి ఫ్యూచర్లో చాలా బాగుంటుందని కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇన్ కేస్ కనుక ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ చేసి రేపొద్దున ఫ్యూచర్లో మీ పిల్లలకి ఇంకా సూపర్గా ఇవ్వాలి అనుకుంటే ఇది ఒక ఇన్వెస్ట్మెంట్కి కూడా ఒక మంచి అవకాశం అని నేనైతే చెప్తున్నాను. సో మీరెవరు కూడా లేట్ చేయకుండా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. మీరు అనుకున్న డ్రీమ్ హౌస్ని ఇప్పుడే బుక్ చేసేసుకోండి. డోంట్ మిస్ ఇట్.